వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ సీనియర్ నాయకులు జానారెడ్డి గారు మరియు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైవీరారెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి మరియు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, భాస్కర్ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనాలు వేల సంఖ్యలో హాజరవ్వడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అభిమాన కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కొరకు నిరంతరము అవిశ్రాంతంగా పోరాడుతున్న యువ నాయకులకు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గిరిజన బిడ్డలకు అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. ముందుగా నేను ఆలస్యంగా వచ్చిన నేను ఈ కార్యక్రమంలో మీతో పాటు ప్రతిజ్ఞ చేయలేకపోయినందుకు ఆ ప్రతిజ్ఞను మీ అందరి ముందు రమ్మని చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈరోజు తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉన్నదో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అంటే ఈ సంవిధాన్ అంటే మీ అందరికీ కొంతమందికి ఏంటి అని అనుకుంటున్నారు, కానీ ఆ మాట అంటూ ఉన్నారు. సంవిధాన్ అనేది హిందీ పదం. సంవిధాన్ అనేది హిందీ పదం, అది రాజ్యాంగం అని అర్థం. అది రాజ్యాంగం. జై భీమ్ అంటే ప్రతీక. అంబేద్కర్కు జై భీమ్ యొక్క పేరు ప్రతీక. జై బాబు అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపజేయడానికి నిరంతరం కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ. ఈ ముగ్గురిని తలుచుకుంటూ ముందుకు పోదామనేటువంటిది నినాదం మీరు తీసుకున్నారు. అందుకు మహాత్మా గాంధీ అంటే ఇది ప్రజాస్వామ్యం కొరకు, స్వతంత్రం కొరకు కృషి చేసినటువంటి వారిగా. అంబేద్కర్ ఈ రాజ్యాంగాల్లో బలహీన వర్గాలకు ప్రజాస్వామ్యం పరిణమిల్లటానికి అవసరమైన విధంగా రచన చేసినటువంటి వారు. దాన్ని ఆ రాజ్యాంగాన్ని రచించడానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు. ఆ తర్వాత ఈ రెండు విషయాలని రాసి రాజ్యాంగం ఏమని చెప్పినంటే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం ఈ మనందరిది అన్నమాట. రాజ్యాంగం ఈ జనమే రాజ్యాంగం. భారత ప్రజలమైనటువంటి మనం ఈ రాజ్యాంగం మీద, ఈ రాజ్యాంగాన్ని నమ్మి విశ్వసించినటువంటి. అందుకని ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. దాని కొరకు కృషి చేసినటువంటి వాళ్ళ ఇంత ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత డిసిప్లిన్గా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి, జానారెడ్డి గారి అభిమానులకి, ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం రెండు కార్యక్రమాన్ని కలిపి చేసుకోవడం జరుగుతుంది. అందులో మొదటి కార్యక్రమం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అన్న కార్యక్రమం. ఇది మన నాయకుడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో చేయమని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి నా సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని కాపాడడం, రాజ్యాంగంలో రచించిన ప్రతి కులానికి ఏదైతే ఉందో వాటికి కావాల్సినటువంటి ప్రాధాన్యత దక్కాలని, మన రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు నడుచుకుంటూ వారు చేసిన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని సంప్రదించుకుంటూ మన చాలా ఆలయ పట్టణంలో ఇంకా ఘనంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమం ఆ రోజుల్లో ఏదైతే అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగాన్ని ఇవాళ కొంతమంది తూట్లు పొడిచే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. దాన్ని ఉద్దేశించి ఇవాళ ఎక్కడైతే జై భీమ్ ఆ రోజున అంబేద్కర్ చేసిన త్యాగాలకు కానీ
ఆ రోజులో మహాత్మా గాంధీ చేసిన త్యాగాలను కానీ గుర్తెరిగి ఇవాళ సంవిధాననే మన దాన్ని తూట్లు పొడిచే కార్యక్రమం ఉంది. దాన్ని మన పార్టీ పెద్దలందరూ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో తీసుకునే కార్యక్రమంలో ఇవాళ ఈ కాన్స్టిట్యూషన్స్ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మరి గిరిజన బిడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎదిగి చిన్న స్థాయి నుండి పెద్దలు జానారెడ్డి గారి కనుసన్నలో నడిచి ఒక సైనికుడిగా అనేక హోదాలు అనేక రకాలుగా ఎంపీపీ గాను, జడ్పీటీసీ గాను, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గాను, టౌన్ ప్రెసిడెంట్ గాను, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గాను తన సేవలను ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినందుకు గాను ఇవాళ పెద్దలు జానారెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలోనే రాజకీయాల్లోనే ఒక తనవంతు మార్పు తిప్పుతున్న మన పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు కానీ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే మన జయవీర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి ఇవాళ గిరిజనుల మీద ఉన్న ప్రేమను శంకర్ నాయక్ ద్వారా ఎమ్మెల్సీ వారి ప్రేమను వ్యక్తపరిచిందంటే ఇది చిన్న విషయం కాదు. నాగార్జున సాగర్ అభివృద్ధి ప్రదాత జానారెడ్డి గారు మరియు మన అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి మన నల్లగొండ జిల్లా ఎంపీ రఘువీరారెడ్డి గారికి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈరోజు ఆత్మీయ సమ్మేళనం సన్మాన సభ ద్వారా సన్మానం చేయించుకుంటున్నటువంటి మన శంకర్ నాయక్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈనాటి మన అభివృద్ధి ప్రదాత మాజీ సిఎల్పి నాయకులు, దైవ సమానులు, పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారికి, అదేవిధంగా మన ఇంకో యువ కిషోరం మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలోనే దాదాపు 5,70,000 ఓటుతో గెలిచినటువంటి మన రఘువీరన్న గారికి, అదే ఇంకో యంగ్ అండ్ డైనమిక్ హీరో మన నాగార్జున సాగర్ శాసనసభ్యులు మన జయవీర్ రెడ్డి గారికి ఇంత డిసిప్లిన్గా మేము అందరినీ కూర్చోబెట్టి చూసినాం. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. కాబట్టి వేదికపై అసలైన అతిరథ మహారథులకు చాలామంది పేర్లు, అందరి పేర్లు తెలుసు కానీ అందరి పేర్లు తీసుకునే సమయం లేదు. పెద్దలు గౌరవ జానారెడ్డి